ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కొట్టుకుంటున్నారు నాకని 2.5 ఏళ్ళు ముగిసిన తర్వాత కూడా ఎవరు రారు. ఇదే ఇష్యూ మన గతంలో కూడా చూసాం. ఆ మునుగోడులో బీఆర్ఎస్ సిపిఐ మధ్య ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఒప్పందం కుదిరింది. 2.5 సంవత్సరాల తర్వాత సిపిఐకి ఇవ్వాలనుకున్నారు, కానీ అది కూడా ఒప్పుకోలేదు బీఆర్ఎస్. కాబట్టి ఇప్పుడు అన్న తర్వాత 2.5 ఏళ్ళ తర్వాత ఎవరు మాట నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరికి వాళ్ళు ముందు తమకే ఇవ్వాలనే డిమాండ్ ఉంటుంది. కాబట్టి దీని విషయంలో ఎవరు వెనక్కి తగ్గే అవకాశం లేదు. బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక విషయంలో రేపు కాకపోతే మరుసటి రోజుకైనా సరే 2 వర్గాల మధ్యలో ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాకపోతే ఇలా ఎన్నిక వాయిదా పడుతూ వస్తుంటుంది. ఒక ఉత్కంఠ పరిస్థితి, ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతాయి. ఇది ఒక క్యాడర్లో కావచ్చు, పార్టీలో ఒక టెన్షన్, ఒక ఉద్రిక్తత అయితే ఇంకా కొద్ది రోజులు ఈ డోర్నకల్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది నందు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు మేయర్ ఎన్నికకు సంబంధించి కూడా పొత్తులు చాలా విచిత్రంగా అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు రేపు లేదా మరొక రోజు కావచ్చు, ఇప్పటికీ వాయిదా పడిన మొత్తం 11 స్థానాల్లో ఎవరికి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి, ఇదే విషయం మీద నిజానికి మనం ముందు నుంచి కూడా ప్రీపోల్ సర్వే ఇచ్చాం. మనం ఇచ్చిన సర్వే దాదాపు 99% 100% కూడా నిజమైంది. ఇప్పుడు ఇక్కడ మనం పరిస్థితులు గమనిస్తే, నేను ఇంతకుముందే చెప్పాను, దాదాపు 8 స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది. వాటికి ఏమి అబ్జల్యూట్ మెజారిటీ లేదు నిజానికి. అయితే కాంగ్రెస్ కన్నా బీజేపీ తమ సమీప ప్రత్యర్థుల కన్నా ముందున్నారు. ఆ స్థానాలు ఇంకొకసారి చెప్తారు మీకు. తొర్రూరు, జనగామ, ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం అండ్ కాగజ్ నగర్. ఈ 8 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అబ్సల్యూట్ మెజారిటీ లేదు, బట్ ఆధిక్యంలో ఉంది. మిగిలిన డోర్నకల్లు, ఇల్లెందు, సుల్తానాబాద్ ఈ మూడిట్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్కు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. కానీ 3 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం అంతర్గత కుమ్ములాటలు, 2 గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చలేని పరిస్థితుల కారణంగానే ఇక్కడ కాంగ్రెస్ వాయిదా వేసుకుంది. అయితే ఏం జరగబోతుంది మిగిలిన 8 స్థానాల్లో ఎక్కడైతే బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందో, ఈ 8 స్థానాల్లో మనకున్న అంచనా ప్రకారం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే దాదాపు ఈ మూడు డోర్నకల్, ఇల్లెందు, సుల్తానాబాద్ ఎలాగూ కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అవి కాకుండా బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న 8 స్థానాల్లో బీఆర్ఎస్ వైపు వెళ్ళేవి ఇబ్రహీంపట్నం, జనగామ, ఖానాపూర్, కేతనపల్లి, ఇంద్రేశం ఈ 5 స్థానాలు బీఆర్ఎస్ వైపు వెళ్తే, బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న తొర్రూరు, కాగజ్ నగర్, జహీరాబాద్ కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికోసమే కాంగ్రెస్ ఎన్నికలు వాయిదా వేయిస్తోంది. అక్కడ కావాల్సిన బేరసారాలు, కావాల్సిన ఆఫర్లు, మిగతా అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మోస్ట్ లైక్లీ బహుశా బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న ఈ 3 స్థానాలైనా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఎన్నికలు వాయిదా పడడం కానీ, తొర్రూరు లాంటి చోట, లేకుంటే జహీరాబాద్ లాంటి చోట, ఇబ్రహీంపట్నం చోట ఈ ఉద్రిక్త పరిస్థితులు కానీ ఈ తమ వైపు లాక్కునే ప్రయత్నంలోనే జరుగుతున్నాయి నందు. సో ఫైనల్గా ఈ మొత్తం 11లో బీఆర్ఎస్కు 5 మిగిలి కాంగ్రెస్ 6 దక్కించుకునే అవకాశం ఉందంటారు. ఎగ్జాక్ట్లీ నందు. సో చూద్దాం మరి రేపు. అంటే వీటిలో మరొకటి ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా రేపు మళ్ళీ ఎన్ని వాయిదా పడతాయి అనేది కూడా కొంత ఉత్కంఠను కలిగిస్తుంది. మీరు చెప్పినట్లుగా ఒక 2-3 స్థానాలు చాలా క్రిటికల్గా ఉన్నాయి కదా. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. అది ఒక అంశం. అయితే ఇక మున్సిపాలిటీ మేయర్ ఎన్నికకి సంబంధించి పొత్తులు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం ఎలా ఉన్నాయనేది. సో ఈ పొత్తుల్ని ఎలా చూడాలి అంటే, ఏ స్థానాల్లో ఏ పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది, ఎవరు అక్కడ డామినేషన్లో ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఎలా పంచుకునే అవకాశం ఉంది? చైర్మన్ ఎవరికి ఉండే అవకాశం ఉంది, వైస్ చైర్మన్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు మొత్తం 12 స్థానాల్లో? నందు, ఈ విషయం ఇవాళ పొద్దున్నుంచి చాలా డే అంతా 11 గంటలకు స్టార్ట్ అయింది. సభ్యుల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. మొత్తం 105 స్థానాల్లో అయితే జరిగింది. ఇంతకుముందే చెప్పాను మీకు, 87 స్థానాల్లో కాంగ్రెస్ సంబంధించిన చైర్మన్లు ఎన్నికయ్యారు. అయితే ఈ మొత్తం 17 మంది బీఆర్ఎస్ చైర్పర్సన్స్ ఎన్నికయ్యారు. అట్లాగే ఒక స్థానంలో బీజేపీ గెలిచింది. ఒక్కసారి ఇవి చూస్తే చాలా నమ్మశక్యంగాని పొత్తులు, చాలా విచిత్రమైనవి. రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ కత్తులు దూసుకునే పార్టీలు, ఒకరిపైన ఒకరు తీవ్రమైన విమర్శలు, దాడులు, కేసులు పెట్టుకొని అరెస్టులు చేయించే పార్టీలు కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి
అలాయ్ బలాయి తీసుకుంటున్నాయి, ఒకరు ఆలింగనం చేసుకున్నారు, ఒకరికొకరు పొత్తులు పెట్టుకున్నారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి, మామూలుగా సామాన్య ప్రజలకు అర్థం కాని పరిస్థితి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్న కొన్ని ఈ పొత్తులు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఆమనగల్లు, ఇంతకుముందున్న మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆమనగల్లులో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు చెందిన రెబెల్ అభ్యర్థి ముగ్గురు కలిసి అక్కడ మున్సిపల్ చైర్మన్ పోస్ట్ని కైవసం చేసుకున్నారు. అక్కడ మొత్తం ఆమనగల్లో మొత్తం 15 వార్డులు ఉంటే బీఆర్ఎస్ 8, 6 బీజేపీ, 1 కాంగ్రెస్. ఇక్కడ మొత్తం 15లో 8 మ్యాజిక్ ఫిగర్ అయితే 6 ఉన్న బీజేపీ, 1 కాంగ్రెస్ అభ్యర్థి, అట్లాగే బీఆర్ఎస్ నుంచి వచ్చిన 1 రెబెల్ అభ్యర్థి కలిసి 8 మంది చేశారు. అసలు ఒకసారి చూడండి, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒక ప్రభుత్వం అంటే అక్కడ స్థానిక ప్రభుత్వం అనుకోవచ్చు, ఆ మున్సిపల్ సంబంధించిన స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఇంకా ఎక్కడ చూడలేని ఒక విచిత్రమైన పరిస్థితి. అట్లాగే కామారెడ్డి చూద్దాం. కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్, ఇక్కడ తెలుసు మన రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. రోజు పొద్దున్న లేస్తే రెండు పార్టీల నాయకులు కత్తులు దూసుకుంటారు, తీవ్రమైన విమర్శలు చేసుకుంటారు. అయినా కూడా ఇక్కడ కామారెడ్డిలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. 25 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్కు 19 అండ్ బీజేపీకి 16, బీఆర్ఎస్కి 11 ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్కున్న 11, కాంగ్రెస్కున్న 19 కలిసి కామారెడ్డిలో స్థానిక ప్రభుత్వాన్ని మున్సిపల్ చైర్మన్ పోస్ట్ని కైవసం చేసుకున్నాయి. అలాగే బైన్సాలో అయితే నిజానికి అది ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. అక్కడ ఎంఐఎం సభ్యులు 12 మంది గెలిచారు. అయినా కూడా అంటే మొత్తం 26లో 12, వాళ్ళకి కావాల్సిన దానికి కేవలం 2 మాత్రమే తగ్గింది ఎంఐఎంకి. అయినా కూడా ఎంఐఎంని అధికారానికి దూరంగా పెట్టడం కోసం బీజేపీ అక్కడున్న ఇండిపెండెంట్లు అందరినీ కలుపుకొని, దాంట్లో రకరకాల ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని కేవలం ఎంఐఎం దూరం పెట్టడం కోసం బైన్సాలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్గా చేసుకున్నారు. అది పోతే అలియాబాద్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను చేసుకున్నారు. ఇక్కడ బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చి వీళ్ళు కాంగ్రెస్ చైర్మన్ పోస్టు తీసుకుంది. ఇక్కడ అలియాబాద్లో 20 వార్డులు ఉంటే కాంగ్రెస్ 8, బీజేపీ 3 కలిస్తే 11 స్థానాలు అయినాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటినాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నాయి. ఇంకోటి చూస్తే ఎల్లంపేటలో బీఆర్ఎస్